వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ చెకోడీలు. చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా క్రంచీగా కూడా ఉంటాయి. ఇంకెప్పుడు బయట కొనకుండా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా స్నాక్ అడిగినప్పుడు ఇట్లా ఈజీగా ఇంట్లో తయారు చేసి పెట్టడం వల్ల బయట అనేది ఎలా తయారు చేస్తారో తెలియదు, కాబట్టి మనం ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి తయారు చేసి ఇవ్వచ్చండి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో జల్లెడ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. దీని మొత్తాన్ని ఇప్పుడు జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకున్నాం కదండి, ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా వాము వేసుకోవాలి. వాము వేసుకొని పిండిలో మంచిగా కలిసేదాకా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి అనేది పెట్టుకోవాలి. కొంచెం మందపాటి తీసుకొని పెట్టుకోండి. నేను 2 గ్లాసులు పిండి కాబట్టి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ అంతా నూనె వేసుకొని నీళ్ళు అనేవి కొంచెం మరుగాలి. చూసారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా జల్లెడ పట్టుకున్న పిండి అనేది ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెకోడీలు అనేవి మంచి క్రిస్పీగా చాలా సాఫ్ట్గా వస్తాయండి. చాలా చాలా బాగుంటాయి. మనం తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా తయారు చేసి చూడండి, చెకోడీలు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా 2 నిమిషాలు ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి చల్లారనివ్వాలి పిండిని. పిండి అనేది మన చేతికి వేడి తగిలినంత ఉంటే సరిపోతుంది, అంతేకాని మొత్తం చల్లారేదాకా మాత్రం ఉంచొద్దు. ఇలా కలుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. పిండి అనేది ఎక్కడైనా ఉండల్లాగా ఉంటే మాత్రం అంతవరకు తీసేయండి, ఎందుకంటే అలా వేయడం వల్ల నూనెలో పేలిపోతాయండి చెకోడీలు. ముందుగానే చెప్తున్నాను, అలాంటి మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి. ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి. ఇంకెలాంటి నీళ్ళు కానీ అలా ఏమీ పోయొద్దు. చూసారు కదా, ఇలా మంచి సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దల్లాగా తీసేసుకొని పీట మీద ఇలా సాఫ్ట్గా అనుకోండి, పిండిని మంచి సాఫ్ట్గా వస్తుంది. ఎలాంటి ఉండల్లాగా లేకుండా మనం చేతితో కూడా ఇలా చేసేసుకోవచ్చు. పాల తాలికలు చేస్తాం కదా, సేమ్ అలానే చేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా రౌండ్ చుడితే గట్టిగా స్టిక్ చేయండి, ఎందుకంటే ఊడిపోతాయి నూనెలో వేసినప్పుడు. చూసారా, ఇంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ చేతితో చేయడం రాకపోతే ఇలాంటి పీట లాంటిది ఏదైనా తీసుకొని దానికి ఇలా కొంచెం పొడుగ్గా చేసుకున్న తర్వాత ఇలా చెకోడీలాగా చుట్టుకోండి, అంతే. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి చెకోడీలు అనేవి. చూసారా, ఇన్ని చెకోడీలు అయ్యాయండి నాకైతే. ఆల్రెడీ డీప్ ఫ్రైకి అనేది ఆయిల్ అనేది పెట్టుకున్నానండి. ఆయిల్ అనేది మంచిగా వేడెక్కిన తర్వాత చెకోడీలు అనేవి కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి. దానిపైన ఉన్న నురుగంతా పోయిన తర్వాత గరిట పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా కొంచెం వేగిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. అలానే రెండో వాయి కూడా వేసుకోవాలండి. మనకి ఎన్నైతే చెకోడీలు అయితే ఉంటాయో అన్నీ ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి 2 సార్లు. చూసారు కదా, వేయంగానే గరిట పెట్టి తిప్పకుండా నురుగంతా పోయిన తర్వాత గరిట పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, ఈ మాదిరిగా వేగాయి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న చెకోడీలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మంచి కలర్ రావాలండి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. ఒక్కసారి మీరు ఈ విధంగా చేసి చూడండి, మీరు స్వీట్ షాప్లో కొన్నట్టే వస్తాయి చెకోడీలు అనేవి. పిల్లలు కూడా ఎప్పుడైనా అడిగినప్పుడు కూడా ఈజీగా సింపుల్గా తయారు చేసి పెట్టచ్చండి. 1 గంట పని అంతే. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి ఉంటుంది, అది కూడా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి.
ఒక్కసారి మీరు ఫుల్ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసినా కూడా చెకోడీలు అనేవి క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వస్తే తీసేసుకోవచ్చు. ఇలా 2 సార్లు వేయించుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి చెకోడీలు అనేవి. మీరు ఎప్పుడు చేసినా స్వీట్ షాప్ స్టైలే చెకోడీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, 2 గ్లాసుల పిండికి 1 కేజీ పైనే చెకోడీలు అయ్యాయండి నాకైతే. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ చెకోడీలు రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.